ప్రేక్షక దేవుళ్ళందరికీ మీ అందరికీ నా శుభాకాంక్షలు. విద్యాసాగర్ న్యూమరాలిస్ట్, సంఖ్యాశాస్త్రవేత్త. మిత్రులారా, మనము మన జీవితంలో సగభాగం అయిపోయిన మొబైల్ నెంబర్స్ గురించి ఈరోజు చెప్పుకుందాం. మొబైల్స్ నెంబర్స్ మనందరం యూజ్ చేస్తూ ఉంటాం, కానీ కొంతమందికి మొబైల్ ద్వారా ఉపయోగాలు కలుగుతూ ఉంటాయి. కొంతమందికి ఏ మాత్రం కూడా మొబైల్ తీసుకోవటం, కలిసి లేకపోవటం అనేది జరుగుతూ ఉండిద్ది. ఎందుకు జరిగిద్ది? మొబైల్కి 10 స్థానాలు ఉన్నాయి. మొబైల్ నెంబర్స్ బాగా గుర్తించండి. నేను చెప్పే మాటలు బాగా అర్థం చేసుకోండి. మీకు అప్పుడు సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది. మొబైలు 10 నెంబర్స్తో మన మొబైల్ నెంబర్ ఉండిద్ది. అయితే మొబైల్ నెంబర్స్ గురించి మనం ఒక వీడియో చేసాం. అది ఒకసారి మీరు చూడండి. ఇది ఏమిటంటే, మొబైల్ నెంబర్లో ఏ స్థానాల్లో ఎక్కడ ఈ సున్నాలు అనేవి ఉంటాయి కదా, సున్నాలు ఎక్కడ ఉండాలి అనేది నేను చెప్తాను. అయితే మొబైల్ నెంబర్స్లో 10 నెంబర్స్ ఉంటాయి. అంటే 1 2 3 4 5 6 7 8 9 10 డిజిట్స్ ఉంటాయి మొబైల్లో. అయితే ఈ 10 డిజిట్స్ ఏ స్థానంలో ఏ నెంబర్ ఉండాలి, ఎక్కడ ఈ సున్నా ఉంటే యోగిచ్చిద్ది అనేది మీకు క్లుప్తంగా వివరిస్తా. మొదటి స్థానం ఉంది కదా, మొదటి స్థానంలో 9 నెంబరు ఉందనుకుందాం. మొదటి స్థానం 9 నెంబర్ ఉంది, అంటే 90 ఉంది. అంటే మొదటి స్థానం 9, రెండో స్థానం 0. 90తో స్టార్ట్ అవుతుంది మన మొబైల్ నెంబరు. ఎండింగ్ నెంబర్ వచ్చేసేసరికి మీకు 9 ఉండాలి అనుకుంటున్నారు మీరు. ఎండింగ్ కూడా 9 ఉండాలి. అయితే 19తో ఎండ్ అవ్వాలి. గుర్తించండి బాగా, 19తో ఎండ్ అవ్వాలి. లేకపోతే మీ డేట్ ఆఫ్ బర్త్ సంఖ్య ఉంది కదా, సపోజు మీరు 9 జన్మించారనుకుందాం. 9 జన్మిస్తే 190తో స్టార్ట్ అవుతుంది మీ మొబైల్ నెంబరు. 69తో ఎండ్ అవ్వచ్చు, లేకపోతే 59తో ఎండ్ అవ్వచ్చు, లేకపోతే 49తో ఎండ్ అవ్వచ్చు. అలాగా 9 మటుకి చివరి సంఖ్యగా ఉండేటట్లు చూసుకోండి. అయితే 0 ఎక్కడ ఉండాలి? మీకు 0 రెండో స్థానంలో ఉండొచ్చు, లేకపోతే 9 స్థానంలో ఉండొచ్చు. 9 స్థానంలో 0 ఉండొచ్చు. టోటల్గా వచ్చేసేసరికి మీకు 9 పుట్టిన వాళ్ళకి మనం డేట్ ఆఫ్ బర్త్లో ఫోన్ నెంబర్స్ చెప్పాం, వివరణ లాస్ట్ వీడియోస్లో మీరు చూడండి. 9 సిరీస్లో పుట్టిన వారికి ఏ నెంబర్లు పెట్టుకుంటే యోగిస్తారు అనేది మనం చెప్పాం. అలాగా మీరు 9 నెంబర్లు పెట్టుకుంటే పుడితే మీ మొబైల్ నెంబర్ అనేది ఈ సంఖ్యలో ఉండాలని వివరణ ఇచ్చాం. అలాగే 0 వచ్చేసేసరికి రెండో స్థానంలో ఉండొచ్చు. తర్వాత వచ్చేసి 8 సిరీస్లో జన్మించారనుకో, 0 ఎక్కడ ఉండాలి? 10వ స్థానంలో 0 ఉండొచ్చు. 0 10వ స్థానంలో, అంటే 10వ నెంబర్ ఉంది కదా, అక్కడ 0 ఉండొచ్చు 8 జన్మించిన వారికి. లేకపోతే 3వ స్థానంలో 0 ఉండొచ్చు. తర్వాత వచ్చేసి 7 డేట్ ఆఫ్ బర్త్లో జన్మించారనుకో, 0 ఎక్కడ ఉండాలి? 7th మీరు జన్మిస్తే మీకు 0 ఎక్కడ ఉండాలి అనేది చెబుతా. మీ 7th మీరు జన్మిస్తే 7th లెటర్ అనేది స్టార్టింగ్లో ఉండాలి. బాగా గుర్తించండి నేను చెప్పేది. మీరు 7th పుడితే 7th లెటర్ అనేది స్టార్టింగ్లో ఉండాలి. 0 వచ్చేసేసరికి మీకు 4వ స్థానంలో ఉండొచ్చు, లేకపోతే మీకు 8వ స్థానంలో ఉండొచ్చు 0 వరకు.
మిగతా స్థానాల్లో 0 ఉండకూడదు. నెక్స్ట్ 6 సిరీస్లో మీరు జన్మిస్తే మీ మొబైల్ నెంబరు స్టార్టింగ్ మీకు 6 లెటర్ ఉండాలి, లేకపోతే 96తో స్టార్ట్ అవ్వచ్చు. 0 వచ్చేసి మీకు ఎక్కడ ఉండాలనేది చెప్తాను. 3వ స్థానంలో 0 ఉండొచ్చు, 10వ స్థానంలో 0 ఉండొచ్చు. అలా చూసుకోవాలి మీరు 0 ఎక్కడ ఉండాలి అనేది మీరు చూసుకోవాలి. 5 సిరీస్లో మీరు జన్మిస్తే మీ స్టార్టింగ్ నెంబర్ వచ్చి 95తో స్టార్ట్ అవ్వాలి, ఎండింగ్ వచ్చేసి 85తో ఎండ్ అవ్వాలి. 0 ఎక్కడ ఉండాలి అనేది మీకు ఈరోజు చెప్తాను. 9 స్థానంలో 0 ఉండొచ్చు. 4 స్థానంలో 4 డేట్ ఆఫ్ బర్త్లో మీరు జన్మిస్తే మీ మొబైల్ నెంబర్ స్టార్టింగు 94తో ఉండాలి. 0 ఎక్కడ ఉండాలి అనేది మీకు వివరిస్తాను. 0 వచ్చేసి 10 స్థానం 10వ స్థానంలో ఉండొచ్చు. తర్వాత వచ్చేసి 3వ స్థానంలో కూడా ఉండొచ్చు, ఇబ్బంది ఏం లేదు. లేకపోతే 7వ స్థానంలో ఉండొచ్చు 0. నెక్స్ట్ 3 డేట్ ఆఫ్ బర్త్లో మీరు జన్మిస్తే మీకు స్టార్ట్ అయ్యే నెంబరు 93తో స్టార్ట్ అవ్వాలి. 0 ఎక్కడ ఉండాలి అనేది మీకు 6 స్థానంలో 0 ఉంటే మీకు బెస్ట్గా ఉండిద్ది. 2 డేట్ ఆఫ్ బర్త్లో మీరు జన్మిస్తే మీ మొబైల్ నెంబరు వచ్చేసి 96తో స్టార్ట్ అయితే బాగుండిద్ది. 0 వచ్చేసేసరికి మీకు 9 స్థానంలో 0 ఉండొచ్చు. అలాగే 1 డేట్ ఆఫ్ బర్త్ మీదైతే మీకు 6లో 0 ఉండొచ్చు, తర్వాత వచ్చి 8 స్థానంలో 0 ఉండొచ్చు, ఇబ్బందే ఉండదు. అలాగా మీరు 0 ఎక్కడ ఉండాలి అనేది మీరు గ్రహించుకుని మొబైల్ నెంబరు మీరు తీసుకోవాలి. తీసుకున్నప్పుడు ఆ మొబైల్ నెంబరు మీకు అన్నీ పాజిటివ్గా మీకు హెల్ప్ చేస్తుంది. డబ్బులు పరంగా కానీ లేకపోతే మాట్లాడే కమ్యూనికేషన్ గ్యాప్స్ కానీ ఇవన్నీ కూడా మీకు అన్ని విధాలుగా యూజ్ అవుతూ ఉండేది మొబైల్ నెంబర్ తీసుకున్నప్పుడు 0లు ఏ విధంగా తీసుకోవాలి అనే కార్యక్రమం గురించి ఈరోజు మీకు చెప్పడం జరిగింది. అయితే చాలామంది కూడా మొబైల్స్ తీసుకుని చాలా బాధపడుతున్నారు. మీరు మన వీడియోస్ చూడండి, చూసి కరెక్ట్గా నేనేం చెబుతున్నాను అనేది మీరు నోట్ చేసుకోవాలి. ఒక నోట్బుక్ తీసుకుని నోట్ చేసుకుని ఈ విధంగా మీరు మొబైల్ నెంబర్స్ తీసుకుని యూజ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మిత్రులారా, మొబైల్ అనేది మీరు తేలిగ్గా తీసుకోవద్దు. ప్రతి ఒక్క నెంబర్ కూడా ప్రతి ఒక్క గ్రహానికి సూట్ అవుతుంది. అది మీరు నెంబర్ అని తీయొద్దు, తేలిగ్గా తీసుకోవద్దు. మీరు అది గ్రహంగా భావించి మీరు మొబైల్ నెంబర్స్ తీసుకుని జీవితంలో మంచి యోగాన్ని చూస్తారని నేను ఆశపడుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, 10 మందికి చెప్పండి. అప్పుడే మన గురించి అర్థమవుతుంది. మీరు కూడా విజయాలు పొందటానికి మంచి అవకాశాలు ఉన్నాయని ఆశిస్తున్నాను. విద్యాసాగర్ న్యూమరాలిస్ట్, సంఖ్యాశాస్త్రవేత్త. జై హింద్.